కొంచెం కొంచెం బి ఆకారంలో బి ఆయన మీ పేరు చెప్పగలరు చెరకరండి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. సినానా కొంచెం కింద ఓకే. అరే అరే తిండి అలాంటిది మన సమాజ బాగుంటుంది అల్లుడు 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 ఇటు చూడు. చేస్తున్నారా దగ్గరికి రాను ఒకసారి
పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రియతమ నాయకులు, కావలి శాసనసభ్యులు, కావలి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి డైనమిక్ లీడర్ మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా విచ్చేసిన చిరంజీవి గారి అభిమానులకు కూడా పేరు పేరున ధన్యవాదములు. ఈ శుభ సందర్భంగా వేటూరి సుందరరామూర్తి గారు రచించి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానంతో ఉన్న ఒక పాట, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు అని ఆ మహానుభావుడు వేటూరి సుందరరామూర్తి గారు ఏ సమయంలో రాశాడు తెలియదు కానీ ఆ పాట పాడిన బాలసుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యలు ఈ రోజు ఈ పద్మ విభూషణ్ కొనిదెల చిరంజీవి గారికి కరెక్ట్ గా సూటుకున్నాయి. ప్రతి అంశం కూడా వారు ఎదిగిన అంశం ఒక చిన్న ఎక్స్చేంజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితాన్ని స్టార్ట్ చేసి ఈ రోజు అంచెలంచెలుగా కొన్ని కోట్ల మంది హృదయాలని కొల్లగొట్టే విధంగా, ఒక కొంతమందికి స్థానం కల్పించే విధంగా, ఉపాధి కల్పించే విధంగా అటువంటి తెలుగు చలనచిత్ర అదేవిధంగా కావలి నియోజకవర్గానికి కృష్ణారెడ్డి గారు అందువల్ల స్వయం కృషితో ఎదిగిన ఒక వ్యక్తి చిరంజీవి గారి పుట్టినరోజుకి ఇంకో స్వయం కృషితో ఎదిగిన మా నాయకుడు, మన నాయకుడు కృష్ణారెడ్డి గారు రావడం మనందరికి కూడా చాలా ఆనందదాయకం. చిరంజీవి గారి గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపంలో ఉన్న వాళ్ళకి, నన్ను ఇంతమంది ఆదరిస్తున్న అభిమానులకి, ప్రజలకి ఏదో ఒకటి చేయాలని ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆపత్బాంధుడయ్యాడు. ప్రజలు నన్ను అభిమానించిన దానికి, వారి ప్రేమ నేను పొందిన దానికి వాళ్ళ గుండెల్లో ఖైదీ అయ్యాడు. అందువల్ల మనస్ఫూర్తిగా ఒక మంచి వ్యక్తి పుట్టినరోజుకి మరొక మంచి వ్యక్తి, అది మన నాయకుడు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంగా మన నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారిని ఈ కార్యక్రమం 70వ జన్మదిన సందర్భంగా వారిని ప్రసంగించవలసి కోరుతున్నాను. కుల వర్గ వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి విముక్తి దినోత్సవం నాడు పుట్టిన మహానుభావుడు డాక్టర్ చిరంజీవి గారు. అంటే కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, రంగు లేదు, రుచి లేదు, అన్నిటికీ ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు.
అందరి హృదయాల్లో నిలబడినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు మన సెల్ఫీ పాయింట్ లో మన కావలి మిత్రులందరి సమక్షంలో, ముఖ్యంగా పట్టణ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసినందుకు ఫ్యాన్స్ వారందరికీ, ఆయన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను కూడా చిరంజీవి గారి ఫ్యానే. ఆయన కాంతి అందరూ ఆయన ఫ్యానే. సౌమ్యతలో ఆయనను చూసి నేర్చుకోవాలి, క్రమశిక్షణలో ఆయన చూసి నేర్చుకోవాలి. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే తత్వాన్ని మనం చిరంజీవిగా నేర్చుకోవాలి. ఈరోజు కొన్ని దాదాపు 24,000 ఫ్యాన్స్ సంఘాలు ఉన్నా ఏ ఒక్క రోజు కూడా పెదవి దాటి ఒక వ్యక్తిని విమర్శించని ఒక పొలిటీషియన్ అన్నా, ఒక సినిమా హీరో అన్నా ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు. అందుకే ఆయన అందరూ మెగాస్టార్ అంటున్నారు. ఎప్పుడో 1978లో తన సినీ ప్రస్థానాన్ని ఏ ఒక్కరు అందదండలు లేకుండా తన స్వయం కృషితో, తన యొక్క చాతుర్యంతో, తన నటన ప్రతిభావాలతో తాను స్టార్ట్ చేస్తే దాదాపు 156 సినిమాలను ఈ రోజును పూర్తి చేస్తే దాదాపు 537 పాటలు ఈ రోజు వివిధ రకాలైన స్టెప్పులు వేస్తే 24,000 స్టెప్పులు వేసిన గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కినటువంటి ఒక తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి. అటువంటి వ్యక్తి ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ ప్రజా రాజ్యాన్ని స్థాపించి అనతి కాలంలోనే 18 సీట్లను పొంది రాజకీయాల్లో కూడా తన ఉనికిని, తన గొప్పతనాన్ని చాటి దేశంలోనే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో అవార్డులను పొందినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు చిరంజీవి గారు. నటనలో రఘుపతి రాఘవయ్య అవార్డు పొందిన, పద్మభూషణ్ అవార్డు వచ్చిన, పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన, ఎన్నో నంది అవార్డులు వచ్చిన ఎక్కడ కూడా తొనకకుండా ఎప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నిర్మాతల పట్ల, అభిమాన సంఘాల పట్ల, తోటి సహచరుల నటుల పట్ల ఎప్పుడు కూడా ఒక విధానంగా ఉన్నటువంటి సినిమా హీరో కాదు, రియల్ హీరో ఈ చిరంజీవి గారు. తను సంపాదించడమే కాదు, తనకున్న దాంట్లో కొంత సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ని ఏర్పాటు చేయటం, ఐ దానాన్ని ఏర్పాటు చేసేందుకు కంటికి దానం చేయండి అని చెప్పి ఈరోజు అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయటం, దాదాపు 1,00,000 మందికి ఈరోజు రక్తదాన శిబిరం ద్వారా ఈరోజు రక్తాలు అందించేటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంస్థ ఉంది అంటే అది రెడ్ క్రాస్ తర్వాత చిరంజీవి గారి సంస్థ. అదేవిధంగా ఈరోజు రక్తదానానికి తో పాటు నేత్రదానానికి కూడా ఇంత ప్రాచుర్యం చెందడానికి కారణం చిరంజీవి గారు. ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక వైపునటువంటి సినిమా ఇండస్ట్రీని కాపాడుకునే దాంట్లో సినిమాలో ఏ ఒక్క సందర్భంలో ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా తాను నాయకత్వం వహించి, అది చిన్న నాయకత్వానిక పెద్ద నాయకత్వం అనేది కాదు, ఆ సమస్యను పరిష్కరించేదానికి నిబద్ధతగా వెళ్ళి ఎవరితో కూడా కలిసి మెలిసి ఆ సమస్యను పరిష్కరించడంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఉన్నటువంటి ఏకైక తెలుగు నాయకుడు ఎవరున్నా ఉన్నారంటే అది చిరంజీవి గారే. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజునే ఈ రోజు మన అందరం కూడా జరుపుకోవటం నిజంగా మన అందరం కూడా అదృష్టం. ఈ రోజు 70 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న తరువులో కూడా అందరికీ ఈ రోజు హీరో, కళల హీరో అందరికీ ఆయనే, ఈ రోజు నటనలు ఆయనే. బహుశా ఈ రోజు మనకి నాట్యంలోకి వచ్చేలాగా అతను కొట్టిన చెయ్యి లేదు అంటే ఆయన నటన పట్టుబట్టటువంటిది, డాన్స్ మీద ఉన్నటువంటి అతను ఆలోచన అటువంటిది. ఆయన చూసి స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు చాలా మంది హీరోలు వస్తున్నారంటే దానికి కారణం చిరంజీవి గారు. అటువంటి వ్యక్తి యొక్క మనం పుట్టినరోజుని మన అందరం జరుపుకోవటం ఇది కావలిలో మంచి సాంప్రదాయం. వాళ్ళ యొక్క అభిమాన సంఘాలని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అభిమాన సంఘాలంటే నాయకుడి మీద అభిమానంతో పాటు అదే నిబద్ధత కలిగినటువంటి నాయకులు. ఇక్కడ ఏదైనా రక్తదాన శిబిరాలు కావచ్చు, లేదా నేత్రదాన శిబిరాలు రిజిస్ట్రేషన్లు కావచ్చు, లేదంటే ఆయన పుట్టినరోజు సంబరాలు కావచ్చు, ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు సహృదమైనటువంటి వాతావరణంలో అందరూ వచ్చి చూసే విధంగా
అందరికీ ఉండే విధంగా ఈ రోజు కావలలో ఈ ఫ్యాన్స్ నిర్వహిస్తున్నందుకు అందరినీ కూడా అభినందిస్తూ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, ముఖ్యంగా నేను ఇష్టపడేటువంటి ఆయన స్వయం కృషి ఎలా ఎదిగాడో ఆ స్వయం కృషిని తన యొక్క శక్తిని యుక్తిని సినిమాలో చూపిస్తే 1987వ సంవత్సరంలో ఆయన స్వయం కృషి సినిమాని రష్యాలో అనువదించి డబ్బింగ్ చేసుకుని రష్యా దేశం అంతా కూడా స్వయం కృషి సినిమాని చూశారంటే ఆ హీరో యొక్క గొప్పతనం అది ఒక తెలుగు వాడిని చిరంజీవికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు పుట్టినరోజు జరుపుకోవడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ, అది మానవతా దినోత్సవం నాడు కులాలు కాదు మతాలు కాదు అందరూ కలిసి ఉండాలని ప్రపంచమంతా కూడా అందరూ ఏకమని చెప్పుకునేటువంటి రోజుల్లో ఒక ఏకాగ్రతకు మారిపోయినటువంటి మెగాస్టార్ అందరూ వాడైనటువంటి మెగాస్టార్ యొక్క పుట్టినరోజును నిజంగా జరుపుకోవడం అందరికీ అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ఆయన పుట్టినరోజు తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.